బెయిల్ పెట్టారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంశం చాలా మాట్లాడారు, వాళ్ళందరికీ సమాధానాలు టకా చెప్పేయండి. వర్మగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి, అలాగలా చేసేయండి. దాంట్లో ఏముంది? ఆయన చెప్పాడు కదా నేను తాడేపల్లిలోనే ఉన్నా అని. ఈసారి కూడా తాడేపల్లి మళ్ళీ రేపు వస్తాడు. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఉన్నారు, రేపు సోమవారం సాయంత్రం వస్తారు. అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది? సో మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, ఎటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు అనేది పబ్లిక్ కూడా గమనిస్తుంది. దాంట్లో ఏముంది? ఇప్పుడు సింగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకురాలేం. అది మా పార్టీ కుటుంబ సభ్యుడు. అతను మా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే దారిలో స్వాగతం చెప్పడానికి వెళ్ళి చనిపోయాడు. ఖచ్చితంగా. సో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబానికి ఎల్లవెల్ల అండగా ఉంటాం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీ మీటింగుల్లో అనేక మంది చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి అక్కడ ఎవరైతే వచ్చారో విఐపి వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, ఏది గోదావరి పుష్కరాలకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆయన సినిమా షూట్ బోయపాటి శ్రీను అనేటటువంటి ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీయటం కోసం ఆయన విఐపి ఘాట్లో స్నానం కాకుండా నార్మల్ ఘాట్లో స్నానం చేయటం ప్రజలందరూ వేచి ఉన్నారని చెప్పి చూపించేటటువంటి విజువల్స్ కోసం గేటు వేసారు. ఒకేసారి గేటు తీయటం వల్ల 29 మంది చనిపోయారు. తర్వాత ఒక కమిషన్ వేశారు, వేసి పాపం భక్తులది, దోషం భక్తులది, పాపం మీడియాదని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. మరి అప్పుడు రాయపాటి అరుణ్ గారికి కానీ పాపం బండారు వంశీ గారికి కానీ 29 మంది చనిపోయారే, వాళ్ళని తీసుకురాలేం కదా, ఇంకొక విధంగా ఏ విధంగా చేద్దాం అనేది అప్పుడు ఏం జాలి కలగల. పాపం కందుకూరులో ఇదే తెలుగుదేశం పార్టీ మీటింగ్లో 8 మంది ఇరుకు రోడ్లో పెట్టడం వల్ల 8 మంది చనిపోయారు. పాపం అప్పుడు ఏం జాలి కలగల. సో గుంటూరులో చీరలో పంపిణీలో 3 చనిపోయారు, జాలి కలగల. మొన్నటికి మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చినాక తిరుపతిలో వేల తప్పిదం వల్ల పార్కులో జనాలందరినీ టికెట్ల కోసం అని చెప్పి పార్కులో గేట్లు పెట్టి తాళాలు వేయటం వల్ల ఎవరైతే 6 తిరుపతిలో తొక్కిసలాట్లు చనిపోయారు, ఎవ్వరికి జాలి కలగల. వాళ్ళ ప్రాణాలే కావు. మొన్నటికి మన సింహాచలంలో చేత్తో నెడితేనో కాలుతో ఇలా తంతేనో పడిపోయేటట్టు టెంపరీ గోడ కట్టారు, 8 మంది చనిపోయారు. పాపం అప్పుడు అవన్నీ ప్రాణాలు కాదు. అప్పుడు మరి దేవాదాయ శాఖ మంత్రి మీద కానీ 5 మంత్రులు కమిటీ అక్కడ వేశారు. అప్పుడు ఆ మంత్రుల్లో అనిత గారు కూడా ఉన్నారు, హోంమంత్రి. మరి ఎవరి మీద కేసులు పెట్టద్దు, ఎవ్వరు తప్పే లేదు. పాపం భక్తులది పిచ్చి, వాళ్ళకి భక్తి అంటే పిచ్చితో వచ్చినటువంటి భక్తులదే పాపము, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని చెప్పి పాపం అన్నారే తప్ప, అరే దీనికి కారణం ఎవరు, దానికి ఈవోని మీద తిరుమల తిరుపతి స్థానం ఈవో మీద కానీ చైర్మన్ మీద కానీ కేసు పెట్టాలనే పాపం ఎవరికి. ఎందుకంటే పాపం 2 రాజకీయ పార్టీలు మొన్నటిదాకా గుర్తింపు లేని పార్టీ ఇప్పుడు గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీ అయ్యింది జనసేన. ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చిన రాయపాటి అరుణ్ గారికి కానీ లేదా 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వంశీ గారు కానీ ఎవరికి అనిపించలేదు. అసలు మానవత్వం ఆ రోజు లేదు. మా కార్యకర్త చనిపోగానే పాపం ఎక్కడ లేని మానవత్వం వాళ్ళకి ఇప్పుడన్నా కలిగినందుకు సంతోషం. 2 వాళ్ళు పెట్టిన కేసులు నిలుస్తాయా లేదా? ఈరోజే హైకోర్టులో మంగళవారానికి ఇందాక బర్మ గారు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా క్వాష్ వేస్తే మంగళవారానికి వాయిదా వేశారు, తదుపరి చర్యలు తీసుకోవద్దన్నారు. కాకపోతే దాంట్లో ఒకటి హైకోర్టు స్పష్టంగా హైకోర్టు న్యాయమూర్తి గారు అడిగారు, అదేంది ఒకవేళ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసు ఎట్ట పెడతారు అని చెప్పి హైకోర్టు అడిగి మంగళవారం దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పింది. సో నిజంగా కారులో వెళ్తున్న వాళ్ళ మీద కేసు పెడితే అది నిలుస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్దుకొని చనిపోయిన వాళ్ళు